నమస్కారం దూరదర్శన్ వార్తలకు స్వాగతం నేను లావణ్య ముందుగా వార్తలని ముఖ్యాంశాలు సికింద్రాబాద్లోని కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్కు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ కలర్స్ను ప్రదానం చేసిన రాష్ట్రపతి ద్రౌపది ముర్ము. కృష్ణా జిల్లా గంగూరులో రైతు సేవా కేంద్రాన్ని సందర్శించిన ముఖ్యమంత్రి ధాన్యం కొనుగోలును పరిశీలించిన నారా చంద్రబాబు నాయుడు. రేపటి నుంచి 2 రోజుల పాటు కువైట్లో పర్యటించనున్న ప్రధానమంత్రి. 43 సంవత్సరాల అనంతరం పర్యటిస్తున్న భారత ప్రధానిగా నిలిచిన నరేంద్ర మోదీ. పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించిన రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి. 36 కోట్ల రూపాయల విలువైన రహదారి నిర్మాణ పనులకు శంకుస్థాపన చేసిన కొణిదెల పవన్ కళ్యాణ్. ఉత్తరాదిన కొనసాగుతున్న చలి తీవ్రత. శ్రీనగర్లో గడ్డకట్టిన దాల్ లేక్. సికింద్రాబాద్లో కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్కు ప్రతిష్టాత్మక ప్రెసిడెంట్ కలర్స్ను రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ప్రదానం చేశారు. ఈ సందర్భంగా రాష్ట్రపతి మాట్లాడుతూ డిఫెన్స్ మేనేజ్మెంట్ కళాశాల దేశానికి అత్యుత్తమ సేవలు అందించే సిబ్బందిని తయారు చేస్తుందని కొనియాడారు. గత 5 దశాబ్దాలుగా త్రివిధ దళాలలో పనిచేసే వారికి అత్యుత్తమ శిక్షణ ఇస్తూ దేశాభివృద్ధి రక్షణలో కీలక పాత్ర పోషిస్తుందని తెలిపారు. కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్లో శిక్షణ పొందిన ఎంతోమంది అధికారులు ఏళ్ల తరబడి దేశానికి సేవలు అందించారని పేర్కొన్నారు. మారుతున్న కాలానికి అనుగుణంగా సాంకేతిక వ్యవస్థను అందిపించుకుంటూ కాలేజ్ ఆఫ్ డిఫెన్స్ మేనేజ్మెంట్ మరింత అభివృద్ధి చెందాలని రాష్ట్రపతి ఆకాంక్షించారు. This occasion reflects the significant role of the College of Defence Management plays in developing the strategic leaders of our armed forces for future. I congratulate everyone involved in the journey of this institute over the past 5 decades and achieving high standards of training for officers of the Indian Army, Navy, Air Force and Coast Guard. It is heartening to know that apart from the Indian officers, hundreds of senior officers from friendly foreign nations have also been trained here over the years. This helps in further strengthening India's international partnership. I am told that this institute imparts knowledge and skills to the officers of armed forces for effective decision making. The CDM functions with a vision to provide solutions to current and future challenges faced by the Indian. రాష్ట్రంలో రైతులకు అందుతున్న సేవలు పారదర్శకంగా ఉండాలని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధికారులను ఆదేశించారు. ధాన్యం సేకరణలో ఎక్కడా పొరపాట్లు జరగకుండా చూడాలని సూచించారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలో ఈరోజు ఆయన పర్యటించారు. గంగూరు, ఈడ్పగల్లు గ్రామాలలో పర్యటించారు. గంగూరు రైతు సేవా కేంద్రం వద్ద ధాన్యం కొనుగోలు కేంద్రాన్ని పరిశీలించారు. తేమ శాతం నిర్ధారణ చేసే మిషన్ పనితీరుపై ఆరా తీశారు. సిబ్బంది, రైతులు, అధికారులతో మాట్లాడి వారి సమస్యలను అడిగి తెలుసుకున్నారు. అనంతరం చంద్రబాబు నాయుడు మాట్లాడుతూ ఐవీఆర్ఎస్ ద్వారా రైతుల నుంచి తానే స్వయంగా అభిప్రాయాలు సేకరిస్తానని చెప్పారు. అధికారుల నుంచి కావాల్సింది డాక్యుమెంటేషన్ కాదని, రైతులకు సేవ చేసే విషయంలో పురోగతి కనిపించాలని పేర్కొన్నారు. తేమ శాతం, ఇతర అంశాల్లో ఖచ్చితత్వం ఉండాలని ఆదేశించారు. కోత మిషన్ ఖర్చు కూడా ఎక్కువయ్యేది. ఎకరానికి 2 గంటలు పట్టేది. 7 గంటతో అయిపోయింది. చేతి నిలబడి ఉండే పంట కూడా నిరుడు ఎక్కువ. నిరుడు 25. టెక్నాలజీ వచ్చినాక ఈరోజు ఏ ఫార్మర్కి ఎంత ప్రొడక్టివిటీ పెరిగిందో చెప్పగలుగుతాను నేను. హిస్టారికల్ డేటా ఉంటే ఏ గ్రామంలో ఎంత ప్రొడక్టివిటీ పెరిగింది, ఎంత ఖర్చు అవుతా ఉంది, ఖర్చు ఎట్ట తగ్గిస్తాం, ఆదాయాన్ని ఎట్ట పెంచుతాం, అది నేను చేసే ఎక్సర్సైజ్. మీరు ఇంకా ట్రెడిషనల్గా ఊహించుకుంటున్నాం అవి కాదు, ఫిగర్స్ ఉన్నాయి మీ దగ్గర. యూ హ్యావ్ టు ప్రిపేర్ దట్ టైప్ ఆఫ్ అనలిటిక్స్ ఇన్ ది సిస్టమ్ ఇట్ సెల్ఫ్. అది చేయకుండా మీరు ఇప్పుడు ఆయన లాస్ట్ టైం కంటే ఈ ఇయర్ మెషన్స్ వల్ల స్టాండింగ్ క్రాప్ ఉంది, ఈజీగా కట్ చేశారు, కొంత దిగుబడి పెరిగింది. 5-6 బస్తాలు పెరిగింది, అంతేనా? 5-6 కట్టలు పెరిగింది. 5-6 కట్టలు పెరిగినాక మీ బాధ్యత ఏంటి? పంట స్టాండింగ్లో ఉండడానికి ఏం చేయగలుగుతాం?
దిస్ ఈజ్ వేర్ బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ యూ హ్యావ్ టు వర్క్ ఇట్ అవుట్ విత్ బెస్ట్ ప్రాక్టీస్ అని తీసుకొని రైతుకు లాభం వచ్చే పని ఏం చేయగలుగుతాం మనం. ఆ ఎక్సర్సైజ్ చేయకపోతే ఎంత యూరియా వేసారు, ఎంత ఫెర్టిలైజర్ వేసారు, అవి కూడా బ్యాక్వర్డ్ ఇంటిగ్రేషన్ జరగదు. రాష్ట్రంలో ధాన్యం సేకరణ చాలా వేగంగా జరుగుతుందని, రైతుల నుండి సకాలంలో పౌర సరఫరాల శాఖ అధికారులు ధాన్యం కొనుగోలు చేస్తున్నారని ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు తెలిపారు. గత ఏడాది 12,55,000 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేయగా ఈ ఏడాది 21,04,233 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని సేకరించడం జరిగిందన్నారు. గతంలో ధాన్యాన్ని కొనుగోలుకు సంబంధించి రైతులకు డబ్బులు సకాలంలో చెల్లించలేదని, ఆ పరిస్థితిని అధిగమించామన్నారు. కృష్ణా జిల్లా పర్యటనలో భాగంగా ముఖ్యమంత్రి ఈరోజు గంగూరులోని రైతు సేవా కేంద్రాన్ని సందర్శించి ధాన్యం సేకరణ విధానాన్ని పరిశీలించారు. అనంతరం ఆయన మీడియాతో మాట్లాడుతూ ఈ సంవత్సరం రైతులకు ధాన్యం కొనుగోలు చేసిన 48 గంటల్లో నగదు అందించేందుకు చర్యలు తీసుకుంటున్నామన్నారు. ప్యాడీ ప్రొక్యూర్ చేయగలిగారు 40% ఎక్కువగా. 3,20,703 మంది రైతులు ఇందులో భాగస్వాములయ్యారు. ఇంత మునుపు బకాయిలు పెట్టి 5-6 నెలలకు కూడా డబ్బులు ఇచ్చేవాళ్ళు కాదు. చాలా వరకు వేధింపులు జరిగాయి. దానివల్ల రైతాంగం కూడా బాగా నష్టపోయారు. ఈ సంవత్సరం అయితే మీరు ఒకసారి చూస్తే 48 గంటలు పెట్టుకున్నాం. 48 గంటల కంటే ముందే ఇచ్చే పరిస్థితికి వచ్చాం. 4,733 కోట్ల రూపాయలు 3,13,670 మంది రైతులకి 48 గంటల కంటే ముందే ఇచ్చారు. అదే సమయంలో 93% 24 గంటల లోపలనే ఇచ్చారు. విత్ ఇన్ ది డే ఇచ్చాం. ఇప్పుడు నేను మా వాళ్ళకి చెప్పింది, వీలైతే ఇంకా ఎఫెక్టివ్గా ఇవ్వడానికి ఈ డబ్బులన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం వాళ్ళ అకౌంట్లకు డీబీటీ వెళ్ళాలి. ఎన్పిసిఐ కూడా ఇందులో ఇన్వాల్వ్ అవుతారు. నేషనల్ పేమెంట్ ఇది కార్పొరేషన్ ఆఫ్ ఇండియా. వాళ్ళతో కూడా మాట్లాడుకొని ఆటోమేషన్ చేయగలుగుతామా, లేకపోతే వేసిన 1 గంట కానీ 2 గంటల ఫ్రీక్వెన్సీ వాళ్ళ అకౌంట్లో వెళ్ళేట్టుగా రైస్ మిల్లుకి పోయి హ్యాండ్ ఓవర్ చేసిన 1 గంట 2 గంటలు అక్కడి నుంచి బయలుదేరి బ్యాంకుకు పోయే లోపల బ్యాంకులో డబ్బులు ఉండేట్టుగా మనం చేయగలిగితే బాగుంటుందని చెప్పాను. అది ప్రతి సమస్యకు పరిష్కారం చూపించాలనే ఆలోచనతో నిరంతరం కృషి చేస్తున్నామని రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు తెలిపారు. కృష్ణా జిల్లా పెనమలూరు నియోజకవర్గంలోని ఈడుపుగల్లు గ్రామంలో జరిగిన రెవెన్యూ సదస్సులో ముఖ్యమంత్రి పాల్గొన్నారు. ప్రజల నుంచి రెవెన్యూ సమస్యలకు సంబంధించిన ఫిర్యాదులను స్వయంగా స్వీకరించారు. అనంతరం ముఖ్యమంత్రి మాట్లాడుతూ గత ప్రభుత్వం వ్యవస్థలన్నింటినీ నిర్వీర్యం చేసిందన్నారు. ఇది ప్రజా ప్రభుత్వమని, ప్రజల ఆశల మేరకు పనిచేసే ప్రభుత్వమన్నారు. భూమికి మనకు అవినాభావ సంబంధం ఉంది, విడదీయలేని సంబంధం ఉంది. అందుకని నేను చూశాను. ఒకసారి మీరు చూస్తే కొత్త చట్టం తీసుకొచ్చారు, మీరు చూశారు. ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ అని కొత్త చట్టం తీసుకొచ్చారు. ఆ ల్యాండ్ టైటిలింగ్ యాక్ట్ లో ఆనాటి ముఖ్యమంత్రి గుమస్తాన్లు పెట్టుకుని మీ భూమి మీద పెత్తనం చేసే పరిస్థితికి వచ్చాడంటే ఎంత దుర్మార్గం మీరు ఒక్కసారి ఆలోచించుకోవాలి. ఎన్నోసార్లు చెప్పాం, భూమి అనేది అప్పటికే ఒక తప్పు చేశారు. భూమి మీది, మీ తాతో మీ ముత్తాతో మీ తండ్రో మీకు భూమి ఇస్తే, లేకుంటే మీరు కష్టపడి భూమి కొనుక్కుంటే దానిపైన బొమ్మ వేసుకున్నది ఎవరు బొమ్మ అంటే భూమి మంది, కష్టం మనది. మన భూమి మీద ఆయన ఫోటో వేసుకుని ఆ దాని మీద ఉండవలసిన రాజముద్ర ఉండాలి, మీకు గ్యారంటీ ఉండాలి. ఇది నా భూమి, ప్రభుత్వం నాకు ఇచ్చిన హక్కు అని చెప్పి ఒక గుర్తింపు కార్డు ఉండాలనే విధంగా ముందుకు పోకుండా సొంత బొమ్మ వేసుకునే పరిస్థితికి వచ్చాడంటే ఏమనాలో నాకైతే అర్థం కాలేదు. తిట్టినా కూడా లాభం లేదు. ఇప్పుడు ఆ పరిస్థితిలో మనం నోరు పోయే పరిస్థితికి వచ్చింది. ఇంకో పక్కన మీరు చూస్తే మన భూమి సర్వే చేస్తానంటాడు, తప్పు లేదు. మన రికార్డ్స్ అన్ని కూడా బ్రిటిష్ వాళ్ళ దగ్గర నుంచి చాలా సిస్టమేటిక్ రికార్డ్స్ ఉన్నాయి. నేను ముఖ్యమంత్రిగా మీరు చూస్తే 9 సంవత్సరాలు సమైక్య ఆంధ్రప్రదేశ్ లో ముఖ్యమంత్రిగా ఉన్నాను. ఆ రికార్డ్స్ చూసినప్పుడు తెలంగాణలో ఉండే హైదరాబాద్ రికార్డ్స్ కొంచెం గజిబిజిగా ఉంటాయి. అప్పుడు నిజాం పాలనలో ఉన్నారు కాబట్టి, కొంతమంది హైదరాబాద్ నుంచి పాకిస్తాన్కి వెళ్లిపోయారు కాబట్టి, పోయేటప్పుడు ఆ భూములు అక్కడ వదిలిపెట్టారు కాబట్టి కొన్ని అవకతవకలు కానీ రికార్డులో కొన్ని సమస్యలు ఉంటాయి. కానీ ఆంధ్రప్రదేశ్ లో ఉండే భూములు మాత్రం బ్రిటిష్ వాళ్ళు చాలా పకడ్బందీగా రికార్డ్స్ అన్ని ఎస్టాబ్లిష్ చేశారు.
రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ ఈరోజు పార్వతీపురం మన్యం జిల్లాలో పర్యటించారు. సాలూరు నియోజకవర్గంలోని బాగుజోల గ్రామంలో పర్యటిస్తూ ప్రజల సమస్యలను అడిగి తెలుసుకున్నారు. బాగుజోల నుంచి కొండపైకి చిలకల మండగి వైపు నడుచుకుంటూ వెళ్లారు. గిరిజన గ్రామాలను పరిశీలించారు. 36,71,00,000 రూపాయల విలువైన రహదారి పనులను శంకుస్థాపన చేశారు. ఈ సందర్భంగా పవన్ కళ్యాణ్ మాట్లాడుతూ గిరిజన ప్రాంతాల అభివృద్ధి కూటమి ప్రభుత్వ లక్ష్యమన్నారు. వాళ్ళ కేంద్ర పథకాలతోటి జాతీయ ఉపాధి హామీ పథకాలతోటి ఈ రోజున నేను ఇక్కడికి రావడం జరిగింది. గౌరవ ముఖ్యమంత్రి శ్రీ నారా చంద్రబాబు గారి నాయకత్వంలో 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. ఇక్కడ 70 సంవత్సరాలుగా రోడ్లు లేవు. ఆలింతలు రోజు డోలీలో వచ్చే పరిస్థితి ఉంది. కేంద్ర ప్రభుత్వం 21 నుంచి 22 వరకు 350 కోట్ల రూపాయల చొప్పున కేంద్ర మంత్రివర్గం మన నరేంద్ర మోదీ గారి నాయకత్వంలో 670 కోట్ల రూపాయలు వెనుకబడ్డ జిల్లాలకు ఇచ్చారు. చూడండి, 5 సంవత్సరాల పాలనలో మీకు రోడ్లు వేయలేకపోయారు. మన వెనుకబడ్డ జిల్లాల కోసం 700 కోట్ల రూపాయలు నిధులు ఇస్తే ఋషికొండ ప్యాలెస్ కి 500 కోట్ల రూపాయలు ఖర్చు పెట్టారు. కానీ ఇక్కడ 9 కోట్లతోటి రోడ్లు వేయలేకపోయారు. దీన్ని ఆధారం చేసుకుని ఒకటే చెప్తా ఉన్నాను. నారా చంద్రబాబు నాయుడు గారి ఆధ్వర్యంలో నాయకత్వం నడుస్తున్న ఈ కూటమి ప్రభుత్వం, నేను అధికారం రాకముందు ప్రజల్లో ఉన్నాను. అధికారం వచ్చిన తర్వాత కూడా నేను మీకోసమే పనిచేస్తాను. ఇదే మీకు మాటిస్తున్నాను. ఈ రోజున నేను మన మన్యం ప్రాంతాలు యువతకి ఉపాధిలో కల్పించేలాగా ఒక బలమైన పరిష్కార మార్గం తీసుకుంటాం. తొందరగా రోడ్లు రావాలి అంటే 20 మంది ఒక చోట కాకుండా కనీసం 200 మంది 300 మంది ఒక చోట మీరు అందరూ ఉండగలిగితే రోడ్లు వెంటనే వచ్చేస్తాయి. 6 నెలలైంది ప్రభుత్వం వచ్చి. ప్రతి 2 నెలలకి నేను మన విజయనగరం జిల్లాలో గాని, మన పార్వతీపురంలో గాని, అరకు ప్రాంతాల్లో గాని, గిరిజన జిల్లాలో గాని అన్నింట్లో కూడా నేను కనీసం ప్రతి 2 నెలలకి 10 నుంచి 15 రోజులు గిరిజనులతోనే గడపాలి, మన ప్రాంతాల్లోనే గడపాలని కోరుకున్నాను. ఎందుకంటే ప్రతి గ్రామం కనెక్ట్ అయ్యేలాగా ఇలాంటి ఇబ్బందులు లేకుండా ఒక ప్రతిపాదనలు తీసుకొచ్చాం. మొట్టమొదటిసారి మిమ్మల్ని చూస్తే నాకు అసూయగా ఉంది. ఇంత చక్కటి ప్రకృతి మధ్య మీరు బతుకుతూ నాకు అసూయ కలిగిస్తా ఉన్నారు. నేను ఇక్కడే ఉండాలి. 2 నెలలకు ఒకసారి 10 రోజుల చొప్పున నేను మన్యం ప్రాంతం మొత్తం తిరగాలి. ఒక్కొక్క యువకుడికి మాటిస్తున్నాను, ఒక్కొక్క యువతికి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన తల్లులకి మాటిస్తున్నాను, ఒక్కొక్క గిరిజన పెద్దలకి మాటిస్తున్నాను. నేను మీకోసం ఒళ్ళు వంచి పనిచేస్తాను. యేసుక్రీస్తు బోధించిన ప్రేమ, దయ, కరుణ అందరూ అలవర్చుకోవాలని రాష్ట్ర విద్యా, ఐటీ శాఖల మంత్రి నారా లోకేష్ పేర్కొన్నారు. గుంటూరు జిల్లా మంగళగిరి సమీపంలోని ఆత్మకూరులో నిర్వహించిన సెమీ క్రిస్మస్ వేడుకల్లో మంత్రి పాల్గొన్నారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ క్రిస్మస్ అంటే ప్రేమ, దయ, కరుణకు ప్రతిరూపమన్నారు. Merry Christmas. I wish all of you a very happy and joyful Christmas. You know, when sisters came and met me, it reminded me of my school days. Christmas is about love and compassion. Jesus has taught all of us to live in peace and harmony with each other. And this is something that all of us have to remember. To make the communities, the societies that we live in, peaceful and tolerant. When I was your age, I used to also complain about things that should improve. It could be in society, it could be at home. But all of us should be the change agent. That is very, very important. You know, John F. Kennedy in his inauguration speech said, our village, our ward, our constituency, but actually India, a great nation. ప్రజలకు ఉపయోగపడే నిర్ణయాలు తీసుకోవాల్సిన పార్లమెంట్ సమావేశాలు కాంగ్రెస్ పార్టీ నాయకుల కారణంగా సమయం వృధా అవుతుందని రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ మంత్రి సత్యకుమార్ యాదవ్ తెలిపారు. విజయవాడలో పర్యటించిన మంత్రి మాట్లాడుతూ రాజ్యాంగ సవరణ అంశంలో కాంగ్రెస్ పార్టీ పార్లమెంట్లో గందరగోళం సృష్టించడం సబబు కాదన్నారు. రాజ్యాంగాన్ని 24వ సవరణ చేసి ప్రజల ప్రాథమిక హక్కులను ఆ పార్టీ హరించిందన్నారు. అంబేద్కర్ సేవలు గుర్తించి బీజేపీ భారతరత్న ఇచ్చి గౌరవించిందని, అంబేద్కర్ నడయాడిన 5 ప్రదేశాల అభివృద్ధికి పంచతీర్థ్ కార్యక్రమంతో శ్రీకారం చుట్టిందన్నారు. Indulging in mispropaganda. Younger generations, the services provided by Ambedkar ji to the nation by bringing in constitution. The Congress party, which now is making unnecessary out of it,
they should, I want the people to know about the history, what happened. The Congress party defeated Ambedkarji twice in parliament election. Ambedkarji and saw to it that Ambedkarji was defeated. And Indira Gandhi ji also subsequently, as a prime minister, she conferred Bharat Ratna on herself, not on Ambedkarji. It was the Bharatiya Janata Party who supported Ambedkarji when he fought by-election in Bandara. Then in 1990, when there was VP Singh government with the support of BJP, only then the Bharat Ratna was conferred on Ambedkarji. And subsequently, when Narendra Modi ji became Prime Minister, then he built Panchatirthas in memory of the great leader of the son of the soil of this nation, Ambedkar ji, and at his birthplace, at the place where he was brought up in Nagpur, London, and also the place where he lived in Delhi, 5 places. It is actually the BJP which is taking the spirit of Ambedkar ji forward, not the Congress party. One nation, one election. వార్తల్లో చిన్న విరామం. హాయ్ మామ్, మళ్ళీ షాపింగా? మాయా, మీరు దీన్ని గారాబం చేసేశారు. లిమిట్ గా చేస్తే ఏది చెడ్డది కాదు. లిమిట్ లేకుండా షాపింగ్ చేస్తుంది మీ కార్డ్ తో యాడ్ ఆన్ కరా. నేనైతే కార్డుకి లిమిట్ సెట్ చేసేసాను. దానివల్ల లాభం ఏంటంటే రిస్క్ తగ్గిపోతుంది. అంతేకాక ఫ్రాడ్ జరిగినా కూడా వెంటనే బ్యాంక్ చెప్పండి, నష్టం తక్కువ. నెక్స్ట్ టైం ఈ పింక్ డ్రెస్. యు ఆర్ ద లిమిట్. లిమిట్ మాత్రం సెట్టే. ఆర్బీఐ అంటుంది, విషయాలు తెలుసుకోండి, జాగరూకంగా ఉండండి. వార్తలకు తిరిగి స్వాగతం. ప్రపంచ స్థాయి సాంకేతికతను రాష్ట్రానికి తీసుకువచ్చి తద్వారా యువతకు బంగారు భవిష్యత్ అందించే దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు కృషి చేస్తున్నారని రాష్ట్ర గృహ నిర్మాణ శాఖ మంత్రి కొలుసు పార్థసారథి పేర్కొన్నారు. ఏలూరు జిల్లా నూజివీడు IIITలో నిర్వహించిన మెగా జాబ్ మేళాను జిల్లా కలెక్టర్ కె వెట్రిసెల్వితో కలిసి ఆయన ప్రారంభించారు. ఈ సందర్భంగా మంత్రి మాట్లాడుతూ రాష్ట్ర ప్రభుత్వం విద్య, ఉద్యోగం, ఉపాధి కల్పనకు అత్యంత ప్రాధాన్యతనిస్తుందని, ఇందుకోసం ప్రపంచ స్థాయి సంస్థలు రాష్ట్రంతో పరిశ్రమలు నెలకొల్పేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. వారికి కావలసిన రంగంలో మన యువతకు నైపుణ్య శిక్షణ ఇచ్చి ఆయా పరిశ్రమల్లో ఉద్యోగ అవకాశాలు కల్పించేలా చర్యలు తీసుకుంటున్నామన్నారు. పడతారు, దాంట్లో తప్పులేదు కూడా. ప్రభుత్వం యొక్క ఆహ్వానాన్ని మన్నించి ఇంత దూరం వచ్చి ఈ కార్యక్రమాన్ని ఇంత సక్సెస్ చేస్తున్న వివిధ ఫ్యాక్టరీ లేకపోతే సాఫ్ట్వేర్ కంపెనీస్, ఇండస్ట్రీస్, వారందరికీ ఈ రాష్ట్రానికి ఒక మంచి భవిష్యత్తు, ఈ రాష్ట్రంలో పెరుగుతున్న యువతీ యువకులకి బంగారు భవిష్యత్తు కల్పించే భరోసా ఈ ప్రజలు కోరుకునేది. తర్వాతే సంక్షేమ కార్యక్రమాలు కానివ్వండి, లేకపోతే సహాయాలు కానివ్వండి. ఎప్పుడైతే పిల్లలకి మంచి భవిష్యత్తు ఏర్పాటు చేయగలదో ప్రభుత్వం, ఇంకా ఈ రాష్ట్ర అభివృద్ధి కోసం మరి రచనలు చేస్తూ, ఆలోచన చేస్తూ, ఉన్న అవకాశాలన్నింటినీ సద్వినియోగం చేసుకుంటూ ప్రపంచంలో ఏ సాంకేతికత అభివృద్ధి ఉందో ఆ అభివృద్ధిని మన రాష్ట్రానికి పట్టుకురండి అని అధికారులకి ఆదేశిస్తూ, ఆ సాంకేతిక ద్వారా ఈ రాష్ట్ర ప్రజలకి మేలు జరగాలనే ఆలోచనతో ఈరోజు చంద్రబాబు నాయుడు గారు పనిచేస్తానని చెప్పేసి అందరికీ మనం చేస్తాను. ఈ రాష్ట్రాన్ని ముందుకు తీసుకెళ్ళని ఆలోచన చేస్తానని చెప్పేసి మనం చేస్తాను. ఈ రాష్ట్ర యువతీ యువకులకి మంచి భవిష్యత్తు కల్పించాలని చెప్పేసి ఒక ఆలోచన చేస్తాను. దాదాపు 500 అప్లికేషన్స్ వచ్చినాయి. మరి ఒక ఏజెన్సీని పెట్టించి దాదాపు 125 అప్లికేషన్స్కి ఎలిజిబిలిటీ అవన్నీ ఉన్నాయి. కలెక్టర్స్, మన కలెక్టర్ గారు ఏ విషయం చెప్పినా కూడా వెంటనే స్పందించి సంబంధిత అధికారులతో మాట్లాడి, అలాగే ఇది సార్ ప్రాబ్లం, ఇదైతే చేయగలము, ఇది చేయలేము, రెండు కరాఖండిగా చెప్పే. శ్రీ సత్యసాయి జిల్లా పుట్టపర్తిలో 3 రోజుల నుంచి నిర్వహించిన పోలీస్ వార్షిక క్రీడా పోటీలు ఈ రోజుతో ముగిశాయి. ముగింపు వేడుకల్లో జిల్లా ఎస్పీ రత్న పాల్గొని గెలుపొందిన జట్లకు బహుమతులు ప్రదానం చేశారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ టగ్గాఫర్ పోటీల్లో ఎస్పీ జట్టు, ఏఎస్పీ జట్లు హోరాహోరీగా తలపడగా ఎస్పీ జట్టు విజయం సాధించిందన్నారు. విధి నిర్వహణలో నిత్యం బిజీగా ఉండే పోలీసుల్లో ఈ క్రీడా పోటీలు నూతన ఉత్సాహాన్ని కలిగించాయన్నారు. 5 సబ్ డివిజన్లు, హెడ్ క్వార్టర్ సబ్ డివిజన్ అండ్ ఏఆర్ సబ్ డివిజన్ అందరూ కలిపి 7 సబ్ డివిజన్ల కింద పార్టిసిపేట్ చేయడం జరిగింది. సుమారు 13 రకాల ఈవెంట్స్ లో అందరూ కూడా పార్టిసిపేట్ చేశారు. సో అందరూ కూడా చాలా స్పోర్ట్స్ మ్యాన్షిప్ తో పార్టిసిపేట్ చేయడం జరిగింది. ఉత్సాహంతో అందరూ ఇక్కడ పార్టిసిపేట్ చేయడం చాలా సంతోషాన్ని కలిగించింది. గత సంవత్సర కాలంగా పోలీస్ సిబ్బంది అనేక రకాలైనటువంటి బందోబస్తులు, రకరకాలైనటువంటి యాక్టివిటీస్ ఇక్కడ చేయడం జరిగింది. ఎలక్షన్స్ కావచ్చు, లా అండ్ ఆర్డర్ సిచ్యువేషన్స్ కావచ్చు, లేకపోతే క్రైమ్, ఇంపార్టెంట్ క్రైమ్, సెన్సేషనల్ క్రైమ్స్ జరిగినప్పుడు కానీ అన్ని విషయాల్లో కూడా పోలీస్ సిబ్బంది, అధికారులు ఒక టీం లాగా వర్క్ చేసి సత్యసాయి జిల్లా యొక్క పేరుని
ఇంకా బాగా తీసుకురావడానికి కృషి చేస్తారని చెప్పి నేను ఆశిస్తున్నాను. ఇప్పటివరకు చేసిన కార్యక్రమాలు కానీ, ఈవెంట్స్ కానీ, లేకపోతే వర్క్ కానీ కూడా మంచి సంతృప్తిని కలిగించింది. లా అండ్ ఆర్డర్ సిట్యుయేషన్ విషయంలో కూడా సత్యసాయి జిల్లాలో కొంతవరకు పురోగతిని సాధించడం జరిగింది. స్పోర్ట్స్ మీట్ అనేది ఒక విరామాన్ని కలిగిస్తూ ప్లస్ మానసిక ఉల్లాసాన్ని, సంతోషాన్ని కల్పిస్తూ ప్రతి ఒక్కరూ కూడా మళ్ళా తమ కమింగ్ ఇయర్ లో ఇంకా మంచి ఉత్సాహంతో పనిచేసి జిల్లా పేరును ఇంకా ఇనుమడింప చేయాలని చెప్పి నేను ఆశిస్తున్నాను. ప్రత్యేక అవసరాలు సమకూర్చాల్సిన విభిన్న ప్రతిభావంతులకు పాఠశాలలో అందుతున్న సదుపాయాలు, విద్యాభ్యాస కార్యాచరణను పటిష్టం చేసేందుకు రాష్ట్ర ప్రభుత్వం నిర్దేశించిన ఒకరోజు వర్క్షాప్ను నెల్లూరులోని సుంకు చెంగన్న పాఠశాలలో నిర్వహించారు. ఈ సందర్భంగా సర్వశిక్ష ఏపీడీ ఉషారాణి మాట్లాడుతూ విభిన్న ప్రతిభావంతుల విద్య సజావుగా సాగేలా వారికి ఉపాధి అవకాశాలు పొందే విధంగా వృత్తి విద్యా కోర్సుల వైపు ప్రోత్సహించాల్సిన అవసరం ఉందన్నారు. జిల్లాలో ఉన్నటువంటి MEO1, MEO2కి అందరికి కూడా వర్క్షాపు సుంకు చెంగన్న పాఠశాలలో నిర్వహించడం జరిగింది. ఈ వర్క్షాప్లో భాగంగా CWS అండ్ చైల్డ్ దివ్యాంగ పిల్లలు ఎవరైతే ఉన్నారో వాళ్ళ ఫీల్డ్ లెవెల్ ఫంక్షనరీస్ మనం గ్రౌండ్ లెవెల్లో ఉన్నటువంటి ఇబ్బందులు, ఆ పిల్లలకి అందిస్తున్నటువంటి సేవలు, జిల్లా లెవెల్లో అన్ని లైన్ డిపార్ట్మెంట్స్ కూడా ఇందులో పాల్గొనడం జరిగింది. డిజేబుల్డ్ ఎడ్యుకేషన్ అయితేమి, మెడికల్ వాళ్ళైతేమి, అలాగే ICDS డిపార్ట్మెంటు వీరందరూ కూడా తాము అందిస్తున్నటువంటి సేవలు కూడా వివరించడం జరిగింది. ఆ తల్లిదండ్రులను ఏ విధంగా కౌన్సిలింగ్ చేయాలి, అలాగే PHCలో వాళ్ళకి అందిస్తున్నటువంటి సౌకర్యాలు ఏంటి, వీటన్నిటి మీద ఈరోజు డిస్కస్ చేయడం జరిగింది. ఈరోజు ప్రతి ఒక్క MEO కూడా ఈ యొక్క ప్రోగ్రాంకి అటెండ్ కావడము. భారత వాతావరణ శాఖ 150 సంవత్సరాల వేడుకలు దేశవ్యాప్తంగా జరుగుతున్నాయి. దేశంలోని వివిధ ప్రాంతాలలో ఉన్న వాతావరణ శాఖ విభాగాలలో పలు కార్యక్రమాలు నిర్వహిస్తున్నారు. ఇందులో భాగంగా అమరావతిలోని భారత వాతావరణ కేంద్రంలో స్టేక్ హోల్డర్స్ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా భారత వాతావరణ కేంద్రం డైరెక్టర్ జనరల్ డాక్టర్ మృత్యుంజయ మహాపాత్ర మాట్లాడుతూ వాతావరణ శాఖ, స్కూల్ ఆఫ్ ప్లానింగ్ అండ్ ఆర్కిటెక్చర్ విజయవాడ మధ్య అవగాహన ఒప్పందం కుదిరిందన్నారు. వాతావరణ శాఖ అందించే సేవలకు సంబంధించి స్టేక్ హోల్డర్స్ ఇచ్చే సలహాలు, సూచనలు సేకరించి వాటి అమలుకు కృషి చేస్తామన్నారు. By applying knowledge of weather and climate in the planning and architectural services, I express my special thanks and gratitude to all the stakeholders who are present here or who are joining online for this, the first ever state level meeting for the state of Andhra Pradesh, organized by Meteor Center Amravati, to take feedback from all of you about the current status of the services being provided by India Meteorological Department, the gap areas, the expectations from you. So we can promise you that whatever you suggest today, whatever you expect today will be taken seriously, and we will try our best to fulfill that. As all of us know that weather and climate services is a multi-disciplinary. ఈ నెల 21-22 తేదీల్లో ప్రధానమంత్రి నరేంద్ర మోదీ కువైట్ దేశంలో 2 రోజుల పాటు పర్యటించనున్నారని విదేశాంగ శాఖ కార్యదర్శి అరుణ్ కుమార్ చటర్జీ తెలిపారు. కొత్త ఢిల్లీలోని మీడియాతో మాట్లాడుతూ కువైట్ షేక్ మోషల్ అల్ అహ్మద్ అల్ జాబర్ అల్ సహబాహ్ ఆహ్వానం మేరకు ప్రధాని 2 రోజుల పాటు కువైట్ను సందర్శించనున్నారు. కాగా 43 ఏళ్ల తర్వాత కువైట్ భారత్ ప్రధాని పర్యటించడం తొలిసారి అని తెలిపారు. ఈ పర్యటనలో భాగంగా ప్రధాని కువైట్ దేశ నాయకులతో ఇరు దేశాల సంబంధాలపై చర్చలు జరపనున్నారు. ఇరు దేశాల సాంప్రదాయక స్నేహపూర్వక సంబంధాలని పంచుకోనున్నారన్నారు. అక్కడి భారతీయ సమాజంతో కూడా ప్రధాని సంభాషించనున్నారని తెలిపారు. This marks the first visit by an Indian Prime Minister to Kuwait in 43 years and therefore assumes considerable significance. India and Kuwait share an age-old bond characterized by historical ties, robust economic exchanges, and vibrant cultural connections. There is excellent political relations between the two countries. Prime Minister recently met the Crown Prince of Kuwait on the sidelines of the United Nations General Assembly session in September this year. Earlier, External Affairs Minister Dr. S. Jaishankar visited Kuwait in August this year. You would all recall the
దేశవ్యాప్తంగా పార్లమెంటు శాసనసభ ఎన్నికలను ఏకకాలంలో నిర్వహించేందుకు తీసుకువచ్చిన 129వ రాజ్యాంగ సవరణ బిల్లును లోక్సభ ఈరోజు సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపింది. జమిలీ ఎన్నికల బిల్లును ఇటీవల లోక్సభలో ప్రవేశపెట్టగా ఓటింగ్ అనంతరం ఈ బిల్లును సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపాలని ప్రతిపక్షాలు డిమాండ్ చేశాయి. అధికార పక్షం మాత్రం ఈ బిల్లు రాజ్యాంగ మూల స్వరూపానికి ఏమాత్రం భిన్నంగా లేదని స్పష్టం చేసింది. అయితే జమిలీ ఎన్నికల బిల్లుపై అన్ని పక్షాలు విస్తృత చర్చ కొనసాగుతున్నందున సంయుక్త పార్లమెంటరీ కమిటీకి పంపడానికి తమకేమీ అభ్యంతరం లేదని పేర్కొంది. ఈ నేపథ్యంలోనే ఈరోజు లోక్సభ ప్రారంభం కాగానే జమిలీ ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపుతున్నట్లు స్పీకర్ ఓం బిర్లా ప్రకటించారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. कि संसद की गरिमा मर्यादा बनाए सबकी सामूहिक जिम्मेदारी है। संसद भवन परिसर में किसी भी द्वार पर किसी भी तरह का धरना प्रदर्शन करना उचित नहीं है। आप सभी को इस विषय पर नियमों की अनुपालना करना सुनिश्चित करना पड़ेगा। అటు రాజ్యసభ కూడా నిరవధికంగా వాయిదా పడింది. చివరి రోజైన నేడు కూడా విపక్షాలు ఆందోళనలకు దిగాయి. బాబా సాహెబ్ అంబేద్కర్పై కేంద్ర హోంశాఖ మంత్రి అమిత్ షా చేసిన వ్యాఖ్యలను నిరసిస్తూ కాంగ్రెస్ ఎంపీలు నినాదాలు చేశారు. దీంతో పలుమార్లు చైర్మన్ జగదీప్ ధన్కడ్ సభ్యులకు నచ్చజెప్పారు. సభా కార్యక్రమాలు సజావుగా సాగేలా సహకరించాలని వారిని కోరారు. అయినప్పటికీ సభలో ప్రతిపక్ష సభ్యులు శాంతించకపోవడంతో సభను మధ్యాహ్నం 12 గంటలకు వాయిదా వేశారు. అనంతరం రాజ్యసభలో సభా నాయకులు విపక్ష నేతలతో చైర్మన్ జగదీప్ ధన్కడ్ తన ఛాంబరులో సమావేశమై సభను సజావుగా నడిపించే విషయంపై వారితో చర్చించారు. అనంతరం ప్రారంభమైన సభలో జగదీప్ ధన్కడ్ మాట్లాడుతూ ఒకే దేశం ఒకే ఎన్నికల బిల్లును జాయింట్ పార్లమెంటరీ కమిటీకి పంపించినట్లు తెలిపారు. అనంతరం సభను నిరవధికంగా వాయిదా వేశారు. Yet we fail our citizens through conduct. These parliamentary disruptions mock public trust and expectations. Our fundamental duty to serve with diligence lies neglected. National song. The House stands adjourned sine die. కాశ్మీర్లోని శ్రీనగర్లో ఈ శీతాకాలం రికార్డు స్థాయిలో చలి నమోదవుతుంది. శ్రీనగర్లో ఈ సీజన్లో అత్యల్పంగా -6.2 డిగ్రీలకు చేరుకుంది. లోయంతటా ఉష్ణోగ్రతలు -6.2 డిగ్రీల సెల్సియస్కి పడిపోయి చలి తీవ్రతరమైంది. ఇక్కడ ప్రసిద్ధి చెందిన దాల్ సరస్సుతో సహా అనేక నీటి వనరుల అంచులను గడ్డకట్టే పరిస్థితి నెలకొంది. నగరంలోని అనేక ప్రాంతాలు, లోయలోని ఇతర ప్రాంతాలలో నీటి సరఫరా లైన్లు కూడా చలి కారణంగా స్తంభించిపోయాయి. కాశ్మీర్లో చిల్లై కాలం 40 రోజుల పాటు ఈ కఠినమైన శీతాకాలం రేపు డిసెంబర్ 21 నుండి ప్రారంభమవుతుంది. బంగాళాఖాతంలో తీవ్ర అల్పపీడనం కొనసాగుతుంది. ఇది రాబోయే 12 గంటల్లో ఉత్తర దిశగా కదిలి క్రమంగా వాయుగుండంగా బలపడే అవకాశం ఉన్నందున అమరావతిలోని భారత వాతావరణ కేంద్రం అధికారులు తెలిపారు. తర్వాత 24 గంటల పాటు వాయుగుండం తీవ్రత కొనసాగనుంది. అల్పపీడన ప్రభావంతో ఆంధ్రప్రదేశ్, ఒడిశాలో భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందని అధికారులు తెలిపారు. కోస్తాంధ్రలో చాలా చోట్ల మోస్తారు నుంచి విస్తారంగా వర్షాలు కురుస్తాయని, రాయలసీమ జిల్లాలలో కొన్ని చోట్ల ఉరుములతో కూడిన జల్లులు పడే అవకాశం ఉందని తెలిపారు. తీరం వెంట గంటకు 40 నుండి 50 కిలోమీటర్ల వేగంతో ఈదురుగాలులు వీస్తాయని, మత్స్యకారులు సముద్రంలో చేపల వేటకు వెళ్లొద్దని అధికారులు తెలిపారు. మరోవైపు ఉత్తరాంధ్ర జిల్లాలో గత రాత్రి నుంచి వర్షాలు కురుస్తున్నాయి. ఉమ్మడి విశాఖ, శ్రీకాకుళం, విజయనగరం జిల్లాలలో వర్షం కురుస్తుంది. ప్రధానమంత్రి నరేంద్ర మోదీ తన మనసులోని భావాలను దేశ ప్రజలతో పంచుకునే మన్ కీ బాత్ కార్యక్రమం 117వ సంచిక ఈ నెల 29వ తేదీ ఆదివారం ఉదయం 11 గంటలకు ప్రసారమవుతుంది. ప్రజలు తమ అభిప్రాయాలను నమో యాప్ ద్వారా కానీ, స్వర సందేశాలనైతే 1800117800 నెంబర్కు ఈ నెల 27వ తేదీలోగా పంపవచ్చు. అలాగే
www.mygov.in వెబ్సైట్ ద్వారా కానీ 1922 నెంబర్కు మిస్డ్ కాల్ ఇవ్వడం ద్వారా తిరిగి మన మొబైల్కు వచ్చే సంక్షిప్త సందేశంలోని లింక్ ద్వారా కూడా అభిప్రాయాలను తెలియజేయవచ్చు. ఆకాశవాణి సమన్వయంతో దూరదర్శన్ ఛానళ్లు మన్ కీ బాత్ కార్యక్రమాన్ని ప్రసారం చేస్తాయి. ఈ కార్యక్రమ తెలుగు అనువాదం వెనువెంటనే దూరదర్శన్ సప్తగిరిలో ప్రసారం అవుతుంది. ఈ వార్తలు ఇంతటితో సమాప్తం. నమస్కారం.